మీకు గుర్తుందా? సేమ్ సిచ్యువేషన్ మా అక్కి విషయంలో కూడా నైట్ అసలు నిద్ర పట్టలేదు. అది వచ్చినంతసేపు అసలు దాన్ని చూసే వరకు కూడా అసలు మనసాగలేదు. అప్పుడు మీరు ఆ వీడియోస్ ఒకసారి మెమరీలోకి వెళ్ళండి. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. నిత్తు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అసలు అంటే అంత ఈగర్లీ ఉందన్నమాట అసలు. లిటరలీ అంటే ఇది కొంతమందికి చాలా ఈజీగా అనిపించవచ్చు, ఏముంది ఏముంది అని చెప్పేసి. బట్ ఒట్టేసి చెప్తున్నా, అసలు చాలా కష్టం. యాక్చువల్లీ ఇది తెలిసిన వాళ్ళకి అది తెలుసు. ఆర్డీసీలో ప్లేస్ రావటం, అక్కడ పార్టిసిపేట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అంత ఈజీగా ఎవరు వెళ్ళలేరు కూడా. సో అది ఏంటంటే కొంచెం ప్రౌడ్ ఫీల్ ఎక్కువ ఉంది నాకు. నేనైతే వాట్సాప్ స్టేటస్ చెదక్కొట్టాను అనమాట అసలు ఇన్ని రోజులు కూడా. అంటే అంత హ్యాపీనెస్ అండ్ ప్రౌడ్ ఫీల్ నాకు బాగా ఉంది. అండ్ అప్పట్లో అక్కి కూడా మాకు ఎన్సీసీ విషయంలో గ్వాలియర్ వెళ్ళి 1 మంత్ పైనే ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకొని నిద్ర వస్తుంది గాయస్, అయినా నిద్ర పట్టట్లేదు. పడుకుంటే ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి నేను అదే ఇది వస్తుందన్నమాట. సో ఇప్పుడు గేదర్ ఆన్ చేసుకొని ఇంకా స్నానం చేసి కూర్చుందాం, వెళ్ళి అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గర కూర్చుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఎనివే అదొక స్పెషల్ ఫీల్ ఇదంతా కూడా. ఇది చెప్పలేము ఎవరికి కూడా. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఇది కొంచెం ఏంటి అనేసి అనుకుంటారు. కానీ ఇది ఒక తల్లిదండ్రులకు మాత్రమే అర్థమవుతుంది యాక్చువల్లీ ఆ ఫీల్ ఏంటి. పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూస్తాము, ఎన్ని రోజులు మిస్ అయ్యాము, ఇంకా అంటే అది వేరు, ఇంకా వర్ణించలేను. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అంతే. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ వచ్చేసేసరికి మన నిత్తమ్మ రిసీవింగ్ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు తను 8:30కి ఫ్లైట్ దిగుతుంది. నేనైతే ముందుగానే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో 7 o'clock కల్లా మేము ఉంటాం అక్కడ. ఉండి ఇంకా అక్కడ రిసీవింగ్ ఇదంతా కూడా మీరు చూడండి. వెరీ హ్యాపీ అసలు. నా కూతుర్లు ఇద్దరు కూడా నాకు ఇంత మంచి నేమ్ తీసుకొచ్చారు. అప్పట్లో మా అక్కి ఎంతో, ఇప్పట్లో మా నిత్తు కూడా అంతే. అదొక ఇది ఎమోషనల్ ఫీల్ అండ్ ప్రౌడ్ ఫీల్ అనమాట. వాళ్ళు అంటే ఎంచుకున్న పాత్ కూడా అలాంటిదే, గౌరవం వచ్చేలాగే ఉంటాయి అన్నమాట. సో అది ఇంకొంచెం హ్యాపీనెస్ అందిస్తుంది. ఎనివే గైస్, చూద్దాం. లెట్స్ గో, వెళ్దాం. ఏమవుతుంది అసలు, ఎలా రిసీవ్ చేసుకుంటాను, అసలు నా కూతురు ఎలా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను మీకు వీడియో అయితే పెట్టాను. అది ఏంటి చిన్న షార్ట్లో, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అసలు. అది రాగానే ఆ వీడియో కాల్లో నాతో మాట్లాడింది. సో ఇప్పుడు లైవ్లో నా కూతురు వచ్చేస్తుంది. ఓకే, ఇంకా 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 ఫ్యూ మోర్ అవర్స్. ఐ మీన్ ఇప్పుడు టైము ఇప్పుడు 5 అవుతుంది, ఇంకా 5 అవ్వలేదు. సో లెట్స్ గో, రెడీ అవుదాం. ఓకే, చలో. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి ఉంది వేలో ఉన్నాం అనమాట. చాలా క్యూరియాసిటీగా ఉంది. అసలు అక్కడ రీల్ అవుతుందా లేకపోతే వీడియోస్ అవుతాయా నాకు అసలు తెలియదు. బట్ ఓకే, నేనైతే ట్రై చేస్తా. ఎనివే ఇప్పుడు 7 అయింది, 8 కల్లా తను వచ్చేస్తుంది అనమాట. కొంచెం క్యూరియాసిటీ ఉంది, చూద్దాం.
వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మా పిల్లలందరినీ తీసుకొచ్చారు. మా పిల్లలకి లైఫ్ టైం మెమరీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు పేరెంట్స్ చేస్తున్నాను మా ఇంట్లో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? రొయ్యలు వచ్చాయండి భీమవరం నుంచి. రొయ్యలు చూస్తే మా నాని బాబాయ్ కదా మీ అందరికీ గుర్తొస్తారు. ఇంతకుముందు చాలా వ్లాగులు అయితే పెట్టున్నాను భీమవరం నుంచి రొయ్యలు వచ్చిన ప్రతిసారి. సో ఈసారి కూడా మాకు భీమవరం నుంచి రొయ్యలు పంపించాడు అనమాట. మొన్న నేను పండక్కి వెళ్ళలేదు కదా, సో వాడు ఏంటంటే అన్ని పంపించాల్సినవన్నీ మళ్ళీ పంపించాడు అనమాట. సో ఇప్పుడు ఆ రొయ్యలే ఒలుస్తున్నాము. వీటితో ఏమేమి వెరైటీస్ వండుకుంటాము, ఏం చేస్తాము, అసలు ఇన్ని రొయ్యలు ఎలా ఎన్ని వెరైటీలు వండుతాను అని చెప్పేసి మీకు వ్లాగ్ అనమాట. చాలా రొయ్యలు, ఇంచుమించు ఒక 5 kgs పైన ఉన్నాయి రొయ్యలు. ఏం చేస్తానో చూడండి. ఓకే, స్టే ట్యూన్. సో ఇప్పుడు మన ఎత్తమ్మ వచ్చింది కాబట్టి నేను రొయ్యలు ఆల్రెడీ వలుచున్నాము కాబట్టి ఈరోజు రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అయితే చూపించను, బట్ జస్ట్ చెప్పాలని చెప్పేసి. సో అదైతే ఫుల్ పడుకుంది. యాక్చువల్లీ నేను పడుకున్నా, ఇప్పుడే లేచాను అనమాట. ఇప్పుడైతే వంట చేస్తున్నాం. ఓకే, స్టేజ్. మా నిట్టు వచ్చిన దగ్గర నుంచి పడుకుంది, నిద్ర కరువు అయిపోయిందంట అక్కడ. సో దానికోసం అని చెప్పి ఇదిగోండి రొయ్యలు బిర్యానీ చేసా, కర్రీ చేసా. రొయ్యలు నీకు నాన్న పంపించాడు తెలుసు కదా. నిద్రమత్తు లేకే ఎలా ఉందో తినేసావు అనమాట. దీనికి నేను చాలా రోజులకి వర్క్ చేశానండి నా కూతురు కోసం. ఎనివే మీకు అంటే అక్కడ జరిగిన విశేషాలు అండ్ ఎలా వెళ్ళింది ఏంటి అనేది అన్నీ అడుగుతున్నారు కదా, అదంతా నిత్తు ఛానల్లో నిత్తు చెప్తుంది. నిత్తు ఛానల్ చాలామంది అడుగుతున్నారు, నిత్తు ఛానల్ పేరు ఏంటక్క ఏంటి అని చెప్పేసి. నేను ఆల్రెడీ నిత్తు కోటి కొలాబ్ ఇచ్చాను, చూడండి. మీ నిత్యవర్షిణి అని ఉంటుంది. మీ నిత్యవర్షిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను ఎంత బాగా ఆదరించారో తను కూడా అంతే బాగా ఆదరించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక నుంచి నిత్తు మంచిగా వ్లాగ్స్ అవి కరెక్ట్గా తీసి పెడుతుంది. కొంచెం పాప గుడ్లు తప్ప ఇంకేం లేవు అక్కడ, కళ్ళు ఇంకేం లేదు, మొత్తం అంతా లాగేసింది కింద మీద ఉన్న. చూసా తెలగొందా, కళ్ళు తప్ప ఏం లేవు అక్కడ. ఓ తెచ్చి మొహం కడుక్కురా పో. మన ఇత్తుకు ఒకటి ఆర్డర్ పెట్టా, దాని రియాక్షన్ చూద్దాం. నాకు తెలుసు మమ్మీ, నేను నిజంగా ఇది ఆర్డర్ పెట్టుకుందాం అని ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ. అవునా? నిజంగా ఫ్లైట్లో ముందే పెట్టుకున్నాము, అమ్మకి అడిగితే డబ్బులు అని చెప్పేసి అనుకున్నాను. నా మైండ్ రీచ్ చేస్తావా? అదే ఎగ్జాక్ట్గా అదే నేను పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యాను. చూడు చూడు చూడు, గజ్జలు ఉంటాయి లోపల. నువ్వు చూసావా అది? నాకు ఇన్స్టాగ్రామ్ లో ఘోరంగా వస్తాయి అవి. నాకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? సూపర్. చాలా బాగుందా? కొనుక్కుందామని అనుకున్నాను, కానీ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయా? ఓ ఈ రకంగా మా నిత్తమ్మ అయితే రిసీవ్ చేసుకున్నాము. అండ్ రాగానే మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళా. చాలా పాడైపోయింది అసలు మొత్తం అంతా కూడా. సో ఫుడ్ అది తినట్లేదు, ఏం లేదని చెప్పేసి ఈవినింగ్ మా ఫ్రెండ్ దగ్గరికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళా. సో ఈ రకంగా నిత్తమ్మ రిసీవింగ్ అయితే జరిగింది. చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ ఫీల్తో తను అయితే నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. బికాజ్ ఎందుకంటే ఇది తెలియని వాళ్ళకి అస్సలు అర్థం కాదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి ఏంటి అని చెప్పేసి. బికాజ్ ఎందుకు అంటే ప్రతి తల్లి తండ్రి కూడా కావాలనుకునేది మెయిన్గా మన పిల్లల ఎదుగుదలే కదా మనకి మెయిన్గా, ఎవరికైనా సరే, ఏ తల్లిదండ్రులకైనా సరే. సో పిల్లలకైనా నేను ఒకటే చెప్తాను, మన నుండి మన తల్లిదండ్రులు తలదించుకునే స్టేజ్కి ఎప్పుడు తీసుకురావద్దు. మన పేరు చెప్తే మన తల్లిదండ్రులు ఇద్దరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి తలెత్తుకొని తిరిగేలాగా చేయండి ఎవరైనా సరే. అండ్ నిత్తు జర్నీ అండ్ నిత్తు కోసమో లేకపోతే అక్కీ కోసమో ఎన్సీసీ గురించి కూడా ఇప్పుడు మళ్ళీ నాకు క్వశ్చన్స్ అయితే ఇన్బాక్స్లో వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో అందరికీ చెప్తున్నా, అన్ని అట్లకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నిత్తు ఛానల్లో చూడండి, మీ నిత్యవర్షి ఛానల్లో. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తను మంచి మంచి వీడియోస్ అయితే ఇక్కడి నుంచి పెడుతూ ఉంటుంది. అండ్ తన కెరీర్కి సంబంధించినవి కూడా పెడుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే మనం పిల్లల కోసం ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది మనం నార్మల్గా అంటే ఎక్కడ మనకి పిల్లలకి ఫ్యూచర్ ఉంటుందో చూసుకొని అక్కడ జాయిన్ చేయండి. సో ఖచ్చితంగా పిల్లలకైతే ఫ్యూచర్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నిత్తు ఛానల్లో నిత్తు చెప్తుంది. అది రేపటి వ్లాగ్లోనో అవతల వ్లాగ్లోనో వస్తుంది. అది మేడంతోనే డైరెక్ట్ మాట్లాడించడమో లేకపోతే సంథింగ్. బట్ మనం ఏదైనా పిల్లల కోసం చూస్ చేసుకున్నాము అని అంటే అది వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ అయిపోయేలా ఉండేలా చూసుకోవాలి. ఇది తల్లిదండ్రులుగా నా ఛానల్ నుంచి నేను తల్లిదండ్రులు కూడా చెప్పాలనుకున్న ఒక మెసేజ్ అనమాట. సో మనం ఎంచుకునేటప్పుడే మంచిది, వాళ్ళకి ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, ఫ్యూచర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని తెగింపు అయితే ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి తీసుకునే వాళ్ళ ఇష్టానుసారంగా. ఇప్పుడు అంటే మన నిత్తుకి చదువు నిజంగా మన నిత్తుకి ఎక్కదు, దానికి డ్యాన్స్ అంటే పిచ్చి. సో డ్యాన్సెస్ అంటే వెస్ట్రన్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వెస్ట్రన్ అనేది చూస్ చేసుకుంటున్నారు. బట్ నాకేంటంటే కూచిపూడి కానీ లేకపోతే భరతనాట్యం కానీ ఇలాగా క్లాసికల్ డాన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట.
సో వీటి వైపు వెళ్తే ఇంకా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి, పిల్లకి ఒక లైఫ్ ఉంటుంది. ఇక్కడ కాకపోయినా వేరే కంట్రీస్ వెళ్ళిపోయినా సరే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫీల్డ్కి ఎంత మర్యాద ఉంది, ఎంత నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్ ఎంత బాగుంటుందని చెప్పేసి కూడా ఒక ఆలోచన మీదే నేను తనకైతే తన డిగ్రీ అంటే ఇప్పుడు తను చదువుతుంది డిగ్రీ. సో వీళ్ళ కాలేజ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గీతంలో మైనర్ డిగ్రీ అండ్ మేజర్ డిగ్రీ అని ఉంటుంది. మేజర్ డిగ్రీలో వీళ్ళు ఏది ఇప్పుడు అంటే మా నిత్తు వచ్చేసేసరికి అంటే మెడిసిన్కి సంబంధించి తను తీసుకుంది కాబట్టి తను బీఎస్సీ తీసుకుంది అనమాట. అది మేజర్ డిగ్రీ. మైనర్ డిగ్రీ వచ్చేసరికి క్లాసికల్ అనమాట. సో అటు ఆ డిగ్రీ ఉంటుంది, ఇటు ఈ డిగ్రీ ఉంటుంది. ఆ రకంగా ఆలోచించి నేను వీళ్ళకైతే అంటే ఫ్యూచర్ ఆలోచించుకొని నేను ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే ఏదైనా సరే ఆలోచించుకొని పిల్లలకి ఏది జరిగినా సరే ప్లస్ అయ్యేలాగా, వేస్ట్ అయ్యేలాగా అయితే చేసుకోవద్దు. ఇది ఒక తల్లిగా నేనైతే మీ అందరికీ ఈ విషయంలో అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు, బట్ తెలియని వాళ్ళు నాకు అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ఈ అన్నట్లు బేస్ చేసుకొని మీకు ఇదైతే చెప్తున్నాను. సో ఎవరైనా సరే మీరు ఆలోచించుకోవాలనుకుంటే ఈ రకంగా ఆలోచించుకోవచ్చు. మా ఇద్దరు పిల్లలకి ఇది అంటే లైక్ గీతంలో జాయిన్ చేయడం ఒక రకంగా ప్లస్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా వాళ్ళు ఏదో రకంగా అంటే ఈ రెండు ఉంటాయి చేతిలోనే, ఏదో రకంగా వాళ్ళైతే ఫ్యూచర్లో సెటిల్ అయిపోతారు. సో అందుకనే అనమాట. ఓకే, క్లారిటీ అయితే వచ్చేసాను కదా. ఇది జరిగిందండి మొత్తానికి అయితే వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఇప్పుడు నిత్తు జర్నీ ఇక్కడికి అంటే ఆర్డీసీ నుంచి వచ్చిన తర్వాత ఇలా అయింది. నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి మన ఫ్యూచర్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి డౌట్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను, అంటే వీటికి సంబంధించి ఏమైనా సరే. ఓకేనా, స్టే ట్యూన్. ఇంకొంతమంది నిత్తువి అక్కడ వచ్చేసేసరికి అంటే ఢిల్లీలో డాన్సింగ్ క్లిప్స్ ఏమైనా ఉంటే కొంచెం పెట్టండి, మేము చూస్తామని అంటున్నారు. సో అక్కడ లోపలికి ఎప్పుడు కూడా ఫోన్ ఎలో లేదండి. పాపం వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఫోన్ నుంచి తీసుకున్న ఫొటోస్ ఇవి. సో అవి మీకు షేర్ చేస్తున్నాను. వీడియోస్ అయితే ఎవరివి లేవు. లాస్ట్ వాళ్ళు ఏంటంటే ఆ మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసిన వీడియో క్లిప్ మాత్రం చిన్నది ఉంది, అదొకటి చిన్నది యాడ్ చేస్తున్నాను అంతే. ఓకేనా.